పాడి పరిశ్రమ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని సర్కారు చేతను రైతులంతా సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 5.6 కోట్లతో ఆధునీకరించిన విజయ పాల శీతలీకరణ కేంద్రం, పాల ఉత్పత్తుల కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పాడి పరిశ్రమ అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల వల్ల విజయ డైరీ బలోపేతమైందని అన్నారు. డైరీ అభివృద్ధికి నిధులు కేటాయించడమే కాకుండా అనేక పథకాలను అమలు చేసి రైతులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. పాడి రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. టీఎస్డీడీసీఎఫ్ చైర్మన్ లోక భూమారెడ్డి ఈ పరిశ్రమ అభివృద్ధికి ఎంతో నిబద్ధతతో కృషి చేస్తున్నారని మంత్రి అభినందనలు తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున మన గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఆదిలాబాద్ వచ్చినప్పుడు పెద్దలు భూమారెడ్డి గారిపై ఉన్నటువంటి గౌరవంతో వారు అడిగిన వెంటనే 18 కోట్ల రూపాయలు పూర్వ ఆదిలాబాద్ జిల్లాకు మంజూరిచ్చి అవన్నీ కూడా ఇప్పుడు కార్యరూపం దాల్చడం జరిగింది. దీనివల్ల మరి డైరీ డెవలప్మెంట్ అనేది మనకు కళ్ళకు కనబడతా ఉంది. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అప్పుడు కూడా ఉంటుండే ఇక్కడే ముందర క్వార్టర్లో. పొద్దున ఛాయ్ తాగుదామంటే పాలు దొరికేది కాదు వాస్తవంగా. మరి అప్పుడు 30 సంవత్సరాల పైన 87 అంటే అది 13, ఇది ఒక 21 సంవత్సరాలు అంటే దాదాపు 24 సంవత్సరాల క్రితం. 34 సంవత్సరాల క్రితము ఛాయ్ తాగడానికి పాలు దొరికేది కాదు. మరి ఇక్కడ వాస్తవం అప్పుడు పాలకు సేకరణ విషయంలో కానీ ఎవరు కూడా ముందుకు వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. మరి జలగం వెంకటరావు గారు అప్పుడు 1976లో దీన్ని ప్రారంభోత్సవం చేసి 4 సంవత్సరాల తర్వాత 80లో ఇనాగ్రేషన్ అయింది. మరి వాళ్ళు ఇచ్చిన నివేదికలో 17 సార్లు ఈ మిల్క్ చిల్లింగ్ సెంటర్ మూతపడ్డది. ఎందుకంటే మిల్క్ లేదు. అయినా ఉన్నటువంటి సిబ్బందికి జీతాలు ఇచ్చి మరి ఎన్ని సంవత్సరాలు మెయింటైన్ చేయగలుగుతారని ఆ విధంగా 17 సార్లు మూతపడ్డది. దాని తర్వాత 1.5 కోటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీన్ని రివైవ్ చేసుకొని మళ్ళీ నడిపించిన తర్వాత మెల్లమెల్లగా ఆ విధంగా నడుచుకుంటూ వచ్చింది. మరి ఇప్పుడు గౌరవ భూమారెడ్డి గారు విజయ డైరీ చైర్మన్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని 2017లో విజయ డైరీకి అప్పగించిన తర్వాత ఇప్పుడు అభివృద్ధి కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా ఈ యొక్క పాల సేకరణలో ప్రోత్సాహకంగా ఇవ్వడం జరుగుతుందంటే ఇది నిజంగా కూడా రైతులకు పెద్ద ప్రోత్సాహం ఇచ్చినట్టే. 20,000 గేదెలను ఇక్కడ మనము రైతులకు వివిధ రకాలుగా మనకు ఎస్సీ ఎస్టీ అయితే 75%, ఇతర కులాల వారికి అయితే 50% సబ్సిడీ మీద గేదెలు మనం ఇచ్చినట్టయితే ఇక్కడ ప్రాజెక్టు సాత్రాల ప్రాజెక్టు కానీ అదేవిధంగా మరి ఇక్కడ మత్తడి వాక్ కానీ కొత్తగా చెనాక కొరట కానీ ఈ విధంగా ఎన్నో ప్రాజెక్టులు రావడము, నీటి సంపద బాగా పెరిగి మరి పశువులకు కావాల్సినటువంటి మేత మనకు అవైలబుల్ ఉంటే ఎంతంత డైరీ డెవలప్ కావడానికి అవకాశం ఉంది. పాలు మనకు ఆదిలాబాద్లో మనకు మిగిలితే ఇటు మహారాష్ట్ర నాగ్పూర్ కానీ అటు నాందేడ్ కానీ ఇంకో ఔరంగాబాద్ కానీ అటు ఆదిలాబాద్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమ శాఖ